హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ విశాఖపట్నం వారు ప్రకటించిన వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో భాగంగా జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, ఎంఎన్ఓ, స్వీపర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి 7th పాస్, 8th పాస్, 10th పాస్ నుండి డిగ్రీ వరకు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుండి మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ వేకెన్సీ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్వాలిఫికేషన్ కావాలంటే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ని సివి జాబ్ పోర్టల్ని మరియు మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ పోస్టులకి ఏజ్ అయితే జనరల్ క్యాండిడేట్స్కి 42 years అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ 10 years కలిపి మ్యాక్సిమం 52 years ఉండాలి. ఈ పోస్టులకి సెలక్షన్ కోసం ఎటువంటి ఎగ్జామ్ మరియు ఎటువంటి ఫీజు కూడా పే చేయవలసిన అవసరం లేదు. మెరిట్ బేసిస్పై సెలక్షన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th March 2024 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. పోస్టుల వివరాలు చూసినట్టయితే జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఒకటి ఉంది, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఇచ్చారు, ల్యాబ్ అటెండర్ పోస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 6, ఎంఎన్ఓ పోస్ట్ 1, స్వీపర్ పోస్టులు 2, ఇలాగ మొత్తం 13 పోస్టులు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వైజ్గా చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో డిగ్రీ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి విత్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ పోస్ట్కి అయితే 10th పాస్తో పాటు ఐటీఐలో ఏ ట్రేడ్లో అయినా సరే పాస్ అయి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే 7th పాస్తో పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలండి. ఎంఎన్ఓ పోస్ట్కి అయితే 8th పాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. స్వీపర్ పోస్ట్కి అయితే తెలుగు రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అసిస్టెంట్ సూపరింటెండెంట్, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, రాణి చంద్రమణి దేవి హాస్పిటల్, పెదవాల్టర్, విశాఖపట్నం అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా 29th March 2024 ఈవినింగ్ 5 PM లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకుంటే ఒక్కో పోస్ట్కి ఒక్కో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే వీడియో కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ మరియు కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ మరియు 10th క్లాస్ కానివ్వండి, 7th క్లాస్ మార్క్స్ కానివ్వండి, 8th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని గెస్టెడ్ ఆఫీసర్ చేత అటాచ్ చేయించి అన్ని డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకుని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. క్యాండిడేట్స్ లోకల్ నాన్ లోకల్ ప్రూఫ్ కొరకు 4th to 10th వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ జాబ్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ మరియు 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, 7th క్లాస్ మార్క్స్ కానివ్వండి, 8th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఫేస్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలండి. నెక్స్ట్ మీ తండ్రి పేరు రాయాలి. వివాహిత మహిళ అయినచో భర్త పేరు రాయాలి. పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ కులం, క్యాస్ట్, SC, ST, BC, OBC అనే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ టిక్ పెట్టాలి. మీ నేటివ్ ప్లేస్ రాయండి, మీ చిరునామా రాయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి,
టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రాయండి. ఫస్ట్ టు 10th క్లాస్ వరకు చదివిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ టిక్ పెట్టండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. ఫైనల్గా మీరు సిగ్నేచర్ చేయాలి. ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వేరే స్టేమా పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ నా CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.